తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై తర్వాత సినీ పరిశ్రమ స్పందించిన తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. తాను అధికారంలో ఉండగా బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు, టికెట్ ధరలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బెనిఫిట్ షోలకు, టికెట్ ధరలకు ఇక నుంచి అనుమతులుండవని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో ఉన్న వారికి మానవత్వం లేదా? ఆసుపత్రిలో ఉన్న బాలుడిని కనీసం పరామర్శించలేదంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సంధ్య థియేటర్ లో అనుకోకుండా జరిగిన సంఘటన అని, అందులో ఎవరి తప్పు లేదని అన్నారు. తాను ఎవరిని విమర్శించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. తన క్యారెక్టర్ను తగ్గించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సమాచార లోపం వల్లే ఇలా జరుగుతోందని అన్నారు. తెలుగువారు గర్వించే సినిమాలు తీయాలని తాను అనుకుంటున్నానని, పుష్ప 2 సినిమా కోసం 3 సంవత్సరాలు కష్టపడ్డామని, తెలుగోడి సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాలని చూస్తున్నానని అన్నారు. అయితే ఇటువంటి సమయంలోనే తనను కిందకు లాగేయాలని ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ను తొక్కేయాలని చూస్తున్నారని, అందుకు కారణం వారేనంటూ బన్నీ అభిమానులు కొందరి పేర్లను చెబుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం వాటిని కొట్టేస్తున్నారు. వారికి ఆ అవసరం ఏమీ లేదన్నారు. పరిశ్రమలో ఎవరి టాలెంట్ను బట్టి వారు పైకి ఎదుగుతూ ఉంటారని, అంతేకాని ప్రత్యేకంగా కిందకు లాగాలని ఎవరూ ప్రయత్నించరని, అందులోనూ తమ హీరోలకు ఆ అవసరమే లేదని కామెంట్లు పెడుతున్నారు. అయితే బన్నీ అభిమానులు మాత్రం ప్రత్యేకంగా కొందరు హీరోలను, కొందరు రాజకీయ నేతలను వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారికి సోషల్ మీడియాలో మద్దతు రావటం లేదు. బన్నీ అభిమానులు చేస్తున్న వాదనలో పసలేదని తేల్చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇక్కడి నుంచి చేసే సినిమాలు పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతాయని, మంచి మార్కెట్ ఏర్పడింది కదా అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.